Oh yeah, నిన్ను చూస్తే నాకు పిచ్చి ఎక్కిపోయే. Oh yeah, oh yeah, మనసుకేమో రెండు రెక్కలు వచ్చినాయే. సాయి కుమార్ గారిని వేదిక మీదకి రావాల్సింది కోరుతా ఉన్నాం. సాయి కుమార్ గారు ప్లీజ్. సినిమాల్లోనే సస్పెన్స్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఈరోజు బ్రహ్మానందం గారు మాట్లాడుతూ కూడా ఒక సస్పెన్స్ మనకు మిగిల్చేసి వెళ్ళిపోయారు. దాన్ని ఎలా పూర్తి చేయాలో ఏమిటో. ఓకే, సాయి కుమార్ గారు, వి వెల్కమ్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలో మీ గెటప్ అదిరింది అన్నయ్య, చాలా బాగుంది మీ గెటప్, మీ డైలాగ్ డెలివరీ ఎప్పుడు బాగుంటుంది, దీంట్లో ఇంకా అదిరింది. చెప్పండి. ఎవడు ఏదైనా ఒక్కడితోనే మొదలవుద్ది. ఆడి కంట్లో భయం లేదు, ఒంట్లో బెదురు లేదు, దెబ్బకి తిరుగు లేదు. మిగతా సినిమాలో చూడాల్సిందే. చాలా ఆనందంగా ఉంది. నేను బాలనటుడిగా స్టార్ట్ చేసి నా జీవితంలో అన్నయ్యతో చేసిన ఛాలెంజ్ ఇప్పటికీ ఎవరు మర్చిపోలేదు. ఆ క్యారెక్టర్ ముఖ్యంగా ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఎందుకంటే అన్నయ్య ఛాలెంజ్కి లాస్ట్లో 500 రూపాయలు నేనే తీసుకొచ్చి అన్నయ్యకి ఇస్తాను. అలాగే ఎవడిలో నేను ఛాలెంజింగ్ రోల్ చేశాను. నిజంగా వంశీ అరవింద్ గారు నాకు ఒక ఫంక్షన్లో కనిపించి తొందరలో నువ్వు ఒక మంచి వేషం చేస్తున్నావు అన్నారు. ఇంకా అక్కడి నుంచి మొదలైంది ఏమిటది 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 అని. నా అదృష్టం. సో వంశీకి థ్యాంక్స్ చెప్తూ, చాలా కమిట్మెంట్ ఉన్న డైరెక్టరు, అలాగే దిల్ రాజు ఇన్వాల్వ్మెంట్ ఉన్న ప్రొడ్యూసరు, వీళ్ళిద్దరితో పాటు దేవిశ్రీ ద రాకింగ్ మ్యూజిక్. అట్ ద సేమ్ టైం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో చేయడం చాలా ఆనందం వేసింది. అన్నయ్యతో చేశాను, చరణ్తో చేయడం చాలా 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 డెడికేషన్ ఉన్న ఆర్టిస్టు. ఇందాక మన రైటర్ వంశీ చెప్పాడు, ప్రతి సీన్లోనూ అద్భుతమైన డైలాగ్స్ ఉంటాయని. చరణ్ డైలాగ్స్ అదరగొట్టాడు ఈ సినిమాలో. చాలా బాగా చేశాడు, చాలా ఎమోషనల్గా చేశాడు, చాలా కమిట్మెంట్తో, చాలా డెడికేషన్తో చేశాడు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉండడం. సో మెగా ఫ్యాన్స్కి పండగే. సో అందరికీ మొత్తం టీం మొత్తానికి థ్యాంక్స్ చెప్తూ, నేను మీలాగా వెయిట్ చేస్తున్నాను సినిమా చూడాలని. సో తొందరలోనే మన అందరికీ పండగ. సో ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సాయి కుమార్ గారు. ఇక నెక్స్ట్ పిలిచేద్దాము ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, లక్ష్మణ్ గారు అండ్ లక్ష్మణ్ గారు, శిరీష్ గారు, వారి ముగ్గురిని వేదికపైకి రావాల్సింది కోరుతా ఉన్నాను ప్లీజ్. 1998లో మా ఆఫీస్ నుంచి రిలీజ్ అయిన సినిమా తొలి ప్రేమ. మేము డిస్ట్రిబ్యూటర్స్గా ఉన్నప్పుడు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడే నేను పవన్ కళ్యాణ్ గారిని తరచూ కలవడం జరిగేది. అప్పటి నుంచే నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయిపోయాను. నైజాంలో చిరంజీవి గారి సినిమా ఎప్పుడన్నా ఒకటి డిస్ట్రిబ్యూషన్ చేయాలని చాలా ట్రై చేశాం, కానీ అవకాశం రాలే. చిరంజీవి గారితో సినిమా అనేది కల్లో కూడా ఊహించలేదు. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని 10 years నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. అది ఇంకా వర్కౌట్ కాలే. బన్నీతో ఆల్రెడీ 2 సినిమాలు తీసాము. హ్యాట్రిక్ సినిమా గురించి నెక్స్ట్ ప్రయత్నంలో ఉన్నాం. కానీ చిరంజీవి గారితో కళ్యాణ్ గారితో కుదిరింది ఈరోజు మాకు మెగా పవర్ స్టార్తో కుదిరింది. నాకు ఇంకా గుర్తుంది సార్, మగధీర ఆడియో ఫంక్షన్ రోజు ఇదే స్టేజ్ నుంచి ఇలాగే చెప్పాను, సార్ మీకు నచ్చే కథ తీసుకొని చరణ్తో డెఫినెట్గా ఒక అద్భుతమైన సినిమా చేస్తామని. చిరంజీవి గారి కథ అయిన సింగిల్ సిట్టింగ్లో గో హెడ్, దిస్ ఈజ్ బ్లాక్ బాస్టర్ స్టోరీ అని చెప్పారు. చెప్తూ ఆ రోజు ఒక మాట అన్నారు, రాజు నువ్వు ఉన్నావు, వంశీ ఆల్రెడీ మీతోని 2 సినిమాలు చేశాడు, 3వ సినిమా చేస్తున్నారు, మీ ఇద్దరు కాంబినేషన్లో ఇది డెఫినెట్గా ఒక బిగ్ సక్సెస్ అవుతుందని కథ విన్నప్పుడు చెప్పారు. అండ్ వంశీతో
ఖుషి సినిమాకు మా ఆఫీస్కి టికెట్ల గురించి వచ్చాడు. మమ్మల్ని అంకుల్ అని పిలుస్తాడు. టికెట్స్ కోసం ఖుషికి టికెట్లు కావాలి అంకుల్ సంధ్యా థియేటర్లో అని వచ్చి మా బ్యానర్లోనే అసిస్టెంట్ డైరెక్టర్గా చేరి డైరెక్టర్ అయ్యి ఇది 3వ సినిమా చేస్తున్నాం. చాలా దుర్మార్గుడు వంశీ. ఎందుకంటే తను అనుకున్న పని అయ్యే వరకు అది ఎవరు అని చూడడు. రాక్షసుల్లాగా వాళ్ళ దగ్గరికి ఇలా పని తీసుకోవటానికి అందరినీ బాధ పెడతాడు. సాయంత్రం రాగానే హక్ చేసుకొని ఐ లవ్ యూ చెప్తాడు. అంటే వన్స్ ఐ లవ్ యూ చెప్పగానే అన్నీ మర్చిపోతాం అన్నట్టు. సో ఇది టెరిఫిక్ వంశీ. ఆల్రెడీ మీరు థియేట్రికల్ ట్రైలర్ చూశారు, ఎలా ఉంది? సో సినిమా కూడా మరీ మేము ఇప్పుడు ఎక్కువ చెప్తే ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉంటాయని కంట్రోల్ చేసుకుంటున్నాం. సినిమా డెఫినెట్గా చరణ్ కెరియర్లో బన్నీ చెప్పినట్లు అది 1 or 2 అనేది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. అండ్ రాక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్. ఆర్య, భద్ర, బొమ్మరిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ 4 చేశాము, 4 సూపర్ హిట్స్. ఇది 5వ సినిమా మా కాంబినేషన్లో. దేవి థ్యాంక్ యూ, యువర్ రాక్. డెఫినెట్గా మ్యూజికల్గా హిట్ తీసేసావు. సినిమా రికార్డింగ్ కూడా అలాగే కుమ్మేసి సూపర్ హిట్ చేసివు. సో ఇలా అందరు టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అండ్ హీరోయిన్ శృతి హాసన్, యామి జాక్సన్, సాయి కుమార్ గారు, బ్రహ్మానందం గారు, అందరికీ థ్యాంక్ యూ సార్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు బన్నీ. ఎందుకంటే ఈ సినిమాలో బన్నీ చెప్పాడు ఇప్పుడు నేను 5 minutes అని. 5 to 10 minutes రోల్ ఉంటుంది. అది బన్నీ చేసి ఉండకుంటే ఈ సినిమా కెమిస్ట్రీ వేరేలాగా ఉంటుంది. బన్నీ చేయడం వల్లే ఈ సినిమా కెమిస్ట్రీ రేపు మీకు స్క్రీన్ పైన వేరేలాగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు బావమరుదులు కాబట్టి. సో థ్యాంక్ యూ బన్నీ. అండ్ కాజల్ అడగగానే తను కూడా గెస్ట్ రోల్గా చేసినందుకు థ్యాంక్ యూ కాజల్. ఆల్ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మెగా పవర్ స్టార్ చరణ్తో ఈ సినిమా 2 years నుంచి ట్రావెల్ అవుతున్నాము. కానీ ఒక 1.5 year నేను అదర్ ప్రాజెక్ట్స్ 50-50 తిరుగుతుండడం వల్ల ఇంట్రాక్షన్ చాలా తక్కువ ఉండేది. బట్ ఈ లాస్ట్ 3 months నుంచి బెస్ట్ అంటే మళ్ళీ ఎప్పుడు సినిమా చేద్దామని ఇద్దరిలో ఒక ఫీలింగ్ స్టార్ట్ అయ్యి మొన్నే చెప్పాడు, సార్ నెక్స్ట్ సినిమా ఒక కొత్త డైరెక్టర్తో అద్భుతమైన సినిమా ప్లాన్ చేయండి అని. థ్యాంక్ యూ చరణ్, మమ్మల్ని బిలీవ్ చేస్తున్నందుకు. ఇది సక్సెస్ తర్వాత ఒక మళ్ళీ మంచి కథతో వస్తాం. సో అండ్ ఇంకోటి, ఈ సినిమా తొలి ప్రేమ July 24th, ఇంద్ర July 24th, మగధీర July 31st. సో వాళ్ళ ముగ్గురికి 3 బ్లాక్ బాస్టర్ హిట్స్ ఉన్నాయి. అదే వీక్లో ఈ సినిమా వస్తుంది. ఇది కూడా అలా జరుగుద్దేమో, వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ దిల్ రాజు గారు. ఇక డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ బ్యానర్లో ఇది 3వ సినిమా వంశీ గారికి. కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చిరంజీవి గారి ముందు నిల్చొని మాట్లాడడం అనేది నిజంగా, ఈరోజు నేను ఇక్కడ ఉండకపోతే అక్కడ ఉండేవాడిని, ఖచ్చితంగా అక్కడ ఉండేవాడిని. ఫస్ట్ టైం జగదేకవీడు అతిలోక సుందరి సినిమా చూడడానికి స్కూల్ గోడలు దూకాను. ఆ ప్రాసెస్లో నేను నాన్నకు పట్టుబడ్డాను, చాలామందిలాగా తన్నులు తిన్నాను. ఆ తర్వాత 7 acresలో బిగ్ బాస్ మూవీ ఓపెనింగ్కి స్కూల్ బంక్ కొట్టి వెళ్తే లాఠీ దెబ్బలు తిన్నామని నేను కూడా. సో ఇందాక రాజుగారు చెప్పినట్టు ఖుషి టికెట్స్ నేను ఎక్కువ అడిగేవాడిని. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఏంటంటే నాతో పాటు వచ్చే ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు నాతో రావాలంటే పేపర్లు చింపి నాకు ఇవ్వాలి, అప్పుడే వాళ్ళు రావాలి సినిమాకి, లేకపోతే వాళ్ళు అలౌడ్ కాదు. సో అలా వెళ్ళేది. సార్, it's a privilege to be standing in front of you and talking like this. Sir, ఎవడు ఇక్కడ నేను దర్శకుడిగా నేను నిల్చున్నాను, కానీ ఇది నా ఒక్కడి కష్టం కాదు, నా వెనకాల ఎంతోమంది పడ్డ కష్టం ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్. వాళ్ళందరూ ఇందాక, అందుకే వాళ్ళకి ఏదో రకంగా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి, గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలని వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిచి వాళ్ళు మీకు పరిచయం చేశాను. వాళ్ళందరిలో ఏ ఒక్కరు తక్కువైనా కానీ ఈ సినిమా ఇలా ఉండేది కాదు. స్టార్టింగ్ ఫ్రమ్ మై స్టోరీ,
వర్క్ వకంతం వంశీ. వంశీ, ఐ లవ్ యూ. అండ్ ఒక పర్సన్ మాత్రం నన్ను ఈ సినిమా మొత్తం పట్టుకొని నడిపించారండి, అది హరి. ఈ కథకి సహకారం అందించింది ఆయన్నే. అలాగే అబ్బుర్ రవి గారి డైలాగ్స్. అండ్ ఈ సినిమాకి నేను హింస పెట్టాను, కష్టపెట్టాను అని రాజుగారు అన్నారు. అలా అందరికన్నా ఎక్కువ నేను హింస పెట్టింది రామ్ ప్రసాద్ని. సారీ ర్యాంపీ, కుడెంట్ హెల్ప్ ఇట్. థ్యాంక్ యూ. ఆనంద్ సాయి గారికి థ్యాంక్స్, మార్తాన్ కే వెంకటేష్ గారికి, అండ్ జోష్ డైరెక్టర్ వాసు వర్మ గారికి. నిజంగా వీళ్ళందరూ లేకపోతే కనుక నేను ఇక్కడ లేనండి. ఈ కథ నాకు చిరంజీవి గారికి, చరణ్ గారికి నాకు వెళ్ళి చెప్పే ధైర్యం వీళ్ళందరూ నాకు ఇస్తే తప్ప నేను వెళ్ళలేకపోయాను అక్కడికి. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ దేవి ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీ అందరికి తెలుసు, అన్నీ తెలుసు, కానీ హీస్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. నేను వర్షం సినిమాకి ఒక మామూలు అసోసియేట్ డైరెక్టర్ని, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అక్కడ నుంచి మా ఇద్దరు కనెక్షన్ ఏర్పడింది. అండ్ ఫ్రమ్ దెన్ దేవి చేసిన ప్రతి పాట, ప్రతి ఇది నాకు వినిపించేవారు. నాకు తెలుసు ఒకరోజు దేవి నేను మాట్లాడుకునే వాళ్ళం వర్షం అప్పుడు, చిరంజీవి గారి సినిమా ఒక్కసారి చేయాలి వంశీ అని. అండ్ శంకర్ దాదా సినిమా ఆఫర్ ఆయనకు వచ్చినప్పుడు మేమేమో స్కార్పియో వేసుకొని ట్యాంక్ బండ్ చుట్టూ 10 చక్కర్లు కొట్టాం. ఐ స్టిల్ రిమెంబర్ దేవి. వెళ్ళి ఐస్ క్రీమ్స్ తిని, అంటే అంత ఎక్సైట్మెంట్ నాకు చిరంజీవి గారు అండ్ ఆయన, అంటే నేను జస్ట్ ఒక ఫ్రెండ్ అంతే. అండ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అని అన్నట్టు ప్రతి పాట, ప్రతి ఇది నేను ఎప్పుడో ముందు వినేవాడిని. అండ్ ఐ నో హౌ ఐ యూస్ టు ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ దేవి. సారీ ఫర్ మిస్సింగ్ యూ ఫర్ మై లాస్ట్ 2 ఫిల్మ్స్. అండ్ యూ గివెన్ మీ ద బెస్ట్ ఫర్ వాట్ యూ కుడ్ డూ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. మార్తాన్ కే వెంకటేష్ గారు, ద ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ హిమ్ వెరీ మచ్. ప్రతి ఒక్క టెక్నీషియన్కి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి, ప్రతి సినిమాలో పనిచేసిన ప్రతి సాయి కుమార్ గారికి, కోటి శ్రీనివాసరావు గారికి, జయసుధ గారికి, ఈచ్ అండ్ అజయ్, శశాంక్, రాజా, సీతారామశాస్త్రి గారు, ఎవ్రీ వన్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అఫ్ కోర్స్ శృతి, యు వర్ సూపర్బ్, యు ఆర్ అమేజింగ్. కాజల్, థ్యాంక్ యూ వెరీ మచ్ బీయింగ్ అ ఫ్రెండ్. నా మీద నమ్మకం పెట్టి ఒక చిన్న క్యారెక్టర్ చేసినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్స్ టు హర్. ఏమీ జాక్సన్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూస్ డన్ ద ఫిల్మ్. And now coming to my Charan. నేను నా చరణ్ అని గర్వంగా చెప్పుకుంటాను నేను. ఎందుకంటే ఐ నో ఈ 2 years నేను ఎలా ట్రావెల్ అయ్యాను, కొన్ని చోట్ల నేను ఆయన ఇబ్బంది పెట్టాను, అన్నీ జరిగాయి. ఐఎమ్ సారీ సార్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఐఎమ్ రియలీ సారీ ఇఫ్ ఐ డన్ ఎనీథింగ్ రాంగ్. బట్ ఈ సినిమా చూడండి మీరు. నేను చిరంజీవి గారిలో చూడాలనుకుంది నేను చరణ్లో చూశాను. నేను చిరంజీవి గారిని ఎలా చూడాలనుకున్నాను, ఏ చూసైతే నేను పెరిగానో అదే చరణ్లో చూశాను, అదే నేను ప్రజెంట్ చేశాను. సో సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ కాన్ఫిడెన్స్. నన్ను నమ్మి నా మీద నమ్మకం పెట్టినందుకు మీకు నిజంగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ. అండ్ చరణ్ సినిమా ఓపెనింగ్ రోజు చెప్పారు, బన్నీ అని ఈ సినిమా కనుక ఒప్పుకోకపోతే నేను ఈ సినిమా మొదలయ్యేది కాదు అని. అది నిజం. బన్నీ, యు ఆర్ జస్ట్ అమేజింగ్. ద వే నువ్వు వచ్చి సెట్కి వచ్చి, ద వే యూ పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్. 5 నిమిషాలు రోల్ అన్నావు, కానీ ఐఎమ్ టెలింగ్ యూ, మీ అందరికీ చెప్తున్నాను, బన్నీ అయి చేసింది 5 నిమిషాలే, కానీ మీకు సినిమా అయ్యేంత వరకు గుర్తుంటూనే ఉంటాడు. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్, నేను ఎవరన్నా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి. మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ సోమరాజు గారు, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ బాబు గారు, ఎవ్రీ వన్. పొద్దున్న నాకు 7 గంటలకి 500 మంది జూనియర్ ఆర్టిస్ట్ని రెడీగా పెట్టి ప్రతి ఒక్కటి రెడీ చేసిన నా ప్రొడక్షన్ టీమ్కి, ఎవ్రీబడి హూ సపోర్టెడ్ మీ, మనసా వాచా కర్మన, మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎవరన్నా మిస్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి. బట్ ప్లీజ్, ఎవడు అనే సినిమా మీరందరూ తలెత్తుకునేలా ఉంటుంది, తలెత్తుకొని తిరిగేలా ఉంటుంది మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎగ్జైటింగ్ గా మాట్లాడాడు. ఇంకా చూసిన తర్వాత అందరూ మగవాళ్ళే వచ్చి మాట్లాడుతున్నారన్న బాధ అవుతుంది నాకు. ఎందుకు అంటే ఒకసారి శృతి హాసన్ పైకి వస్తే బాధ తగ్గుతుందా? బాధ తగ్గుద్దిగా మా వాళ్ళకు. ఓకే, అయితే పిలిచేద్దాం ప్లీజ్. శృతి ఉండే వాళ్ళందరికీ కొంచెం బాధగా ఉందంట అమ్మాయి మాట్లాడకుండా ఉంటే. సో పిలిచేద్దాం ద బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్ డాటర్ ఆఫ్ పద్మశ్రీ కమల్ హాసన్ గారు, శృతి హాసన్. కేవలం
యాక్ట్రెస్ మాత్రమే కాదు, షీఈ్ ట్రూ రాక్ స్టార్. షీఈ్ అ సింగర్, షీఈ్ అ కంపోజర్, షీఈ్ అ లిరిక్ రైటర్, వాట్ నాట్. హలో అండ్ అ వార్మ్ వెల్కమ్ టు ది షో. అందరికీ నమస్కారం. నమస్కారం చిరంజీవి గారు. హలో బన్నీ. నమస్కారం బ్రహ్మ గారు, మామయ్య. ఈరోజు మన ఎవడు టీంకి ఒక మంచి పండగ లాంటి రోజు. ఈ సినిమాలో ఎవ్రీవన్ హ్యాస్ వర్క్డ్ సో హార్డ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ప్రొడక్షన్లో ఇది మా థర్డ్ ఫిల్మ్, అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద ఫిల్మ్, రామ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ లుక్ గుడ్. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఐడ్ లైక్ టు సే థ్యాంక్ యూ టు వంశీ గారు. మంచి క్యారెక్టర్ ఇచ్చారు. హీస్ అ వెరీ ప్యాషనెట్, వెరీ డెడికేటెడ్ డైరెక్టర్ అండ్ ఐ విష్ యూ నథింగ్ బట్ ద బెస్ట్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, Charan, thank you for being such a wonderful co-star and friend. Seriously, manchi kalsi manchi encourage chesi. It was a pleasure working with you. I really hope manaspurtiga korukuntunnanu meer andri ee music and cinema enjoy chestunnarante. Thank you. Oh yeah, ninnu chusti naku pichi ekki oh yeah, oh yeah.